తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేడే మొదలంటున్నాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపి మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన హలో హలో ఈరోజు రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో మన శంషాబాద్ మున్సిపాలిటీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ అన్న గారు, అదేవిధంగా మన చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి మన రంజిత్ అన్న గారు, అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినటువంటి కస్తూరి నరేంద్ర గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి అన్న గారు, అదేవిధంగా రాష్ట్ర పిసిసి మన వేణన్న గారు, అదేవిధంగా సిద్ధేశ్వర్ అన్న గారు, ఇదే రోజు ఇప్పుడే పార్టీలో చేరినటువంటి సుధాకర్ అమృతారెడ్డి గారికి, అందరికీ మన సోదరులకు అక్క చెల్లెళ్లకు రెండు చేతులెత్తి నమస్కారం తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ జనసందోహం చూసిన తర్వాత మన రంజిత్ అన్న గెలుపు ఖాయమైపోయింది. ఖచ్చితంగా 1,00,000 చిల్లర ఓట్లతోని గెలుపు సాధించడం జరుగుతుంది. అందరూ కూడా మీరు వీడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క ఇంట్లో 4, 3 ఓట్లు వేపిస్తే సుమారుగా మనకు 1,50,000 మెజార్టీ వరకు రాగలుగుతుందని తెలియపరుస్తున్నాం. ఇది మన పెద్దలు మన అన్న రేవంత్ అన్న గారి ఇన్ఛార్జి ఈ చేవెళ్ళ పార్లమెంటు అన్న సత్తా ఏందో మనం అందరం ప్రతి కార్యకర్త నాయకులు సోదరులు అందరూ చూపెట్టాలని మీ ద్వారా మనవి చేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే రేవంత్ అన్న నాయకత్వం,
మన పార్లమెంటు సభ్యుడు ఇలవటని రంజిత్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, అందరి చేతులు లేపాలి, హస్తం గుర్తుకే. రాబోయే మే 13న ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని ఈరోజు శంషాబాద్ లో అరేంజ్ చేసిన ఈ రోడ్ షోకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన బిల్డింగ్ల పైన కింద పైన అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన రావడం చాలా సంతోషమన్నా, మీరు రావడము మీకు కృతజ్ఞతలు చెప్తూ మన రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న సోదరుడు కస్తూరి నరేందర్ గారు, మన డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్న గౌరవనీయులు జ్ఞానేశ్వర్ గారు, పెద్దలు మన డిసిసి అధ్యక్షులు అన్న చెల్లా నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు మన ఇన్ఛార్జ్ పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, టిమ్రిస్ చైర్మన్ సోదరుడు ఫహీం భాయ్ గారు, వేదిక మీద ఉన్న చాలా మంది ఉన్నారు. ఇప్పుడే జాయిన్ అయిన అమృతమ్మ కౌన్సిలర్ కూడా ఉన్నారు. వేదిక మీద అన్ని డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ రాబోయే మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి సయ్యా సయ్యా సయ్యా. ఎందుకంటే మే 13న జరగబోయే ఎలక్షన్స్ చాలా చాలా క్లిష్టమైనవి. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన తలరాతలు రాసుకునేందుకు మీరందరూ కంకణబద్దులు కావాలి. మీరందరూ రావాలి, పెద్ద ఎత్తున రావాలి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ అవుతుంది. మధ్యాహ్నం ఎండగొట్టినా కూడా 1-2 గంటలు ఆగండి తప్ప పొద్దున్న లేస్తే పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉండాలి. ఎందుకంటే మనము మన భవిష్యత్ అంటున్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత మన బతుకులు మనం బతుకుదాం, మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో అన్న ముందుకు సాగుతుండు. ఇచ్చిన 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలైనాయి. ఎవరికైనా 500 రూపాయల సిలిండర్ గుంచైనా కరెంట్ బిల్ ఎవరిని కట్టవద్దని చెప్తున్నాం. కట్టకండి కట్టకండి కట్టకండి. 500 రూపాయల సిలిండర్ కూడా ఈ నెల వచ్చే నెల మీకు రావడం పక్కా. ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ. మనకు ప్రభుత్వం ఆల్రెడీ గ్యాస్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, వాళ్ళ అకౌంట్లలో జమ చేసిండ్రు, వాళ్ళు మీ అకౌంట్లో జమ చేయబోతున్నారు. ఇవి గ్యారెంటీలు. ఇక రాహుల్ గాంధీ గారు మొన్న వచ్చిండ్రు, 5 న్యాయ్ అని చెప్పిండ్రు, 25 గ్యారెంటీ అని చెప్పిండ్రు. అందరికీ, ప్రతి సామాజిక వర్గానికి, కులాలకు అతీతంగా అందరికీ హిస్సేదార్ న్యాయం చెప్పి అందరికీ ప్రాముఖ్యత ఇస్తా అన్నారు. యువకులకు, మహిళలకు, రైతులకు, శ్రామికులకు కూడా పెద్ద పీటేస్తా అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ ముందు చూపు. కానీ అవతల బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ సంక్షేమం వద్దంటుంది, ఏమి అంటుంది, పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యారంట. ఆగండి ఆగండి, మీకు మీ కొట్లాటలు పెట్టి మీకు కొలువులు ఇయ్యారంట. మీరు కొట్లాడుకోండి, లడో లడో ఆప్ దోనో హమ్ ఖేల్ దేఖ్ లేతే అంటున్నారు. మీకు కావాల్సింది కొలువులు కావాలంటే, సంక్షేమం కావాలంటే కాంగ్రెస్ పార్టీతో ఉంటామని చెప్పి మీరందరూ ప్రమాణం చేయండి. మీరు నన్ను ఆదరించండి, దీవించండి. నన్ను పార్లమెంట్కి పంపితే నేను ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాబోయే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అప్పుడు మనకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ చేయించే బాధ్యత నాది. మనకు రాజేంద్ర నగర్లో ఏం అభివృద్ధి కావాలన్నా మీరు నన్ను అడగండి, నేను అన్న దగ్గరికి పోయి పక్కా తీసుకొస్తా అని చెప్తున్నా. మీకు ఏ అవసరం ఉన్నా కూడా, ఎందుకంటే అభివృద్ధి చేసేందుకు అన్న రేవంత్ రెడ్డి అన్న రెడీ ఉన్నాడు, నేను పని చేసేందుకు రెడీ ఉన్నా. గత 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా ప్రతిరోజు తిరిగినోన్ని. ఇక అవతల విశ్వేశ్వరరెడ్డి ప్రొద్దున లేస్తే బద్దకిస్తాడు. ఏంది అంటే 10 గంటల వరకు కలుస్తాడంట, 12 గంటల తర్వాత మాయమైపోతాడంట. టీవీ ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను 12 గంటల తర్వాత కలవా అని, అపాయింట్మెంట్లు తీసుకొని రావాలని అడుగుతాడు. అట్లాంటోడు విశ్వేశ్వరరెడ్డి.
విశ్వేశ్వరరెడ్డి 5 సంవత్సరాలు ఎంపీ ఉండి ఒక్క పనైనా చేసిండు అని అడుగుతున్నా. అప్పుడు మోడీ ఉండే, పోయి ధైర్యం ఉంటే పోయి అడిగి తేవాలి కదా. ఇప్పుడు మళ్ళీ అదే అంటాడు. ఈయన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఉంటే ఈ నుండి ఏం చేయగలుగుతాడు? కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. మనము అన్ని సీట్లు గెలిస్తే మన బలం పెరుగుతుంది. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మనం జరగాల్సిన అభివృద్ధి చేసుకుందాం, మనకు జరగాల్సిన సంక్షేమం చేసుకుందాం. విశ్వేశ్వరరెడ్డి కలిస్తే ఏం అయ్యేది లేదు, సున్నా చేస్తాడు. మిమ్మల్ని కలవడు, ఇంటికి రానియడు, అపాయింట్మెంట్ అడుగుతాడు, 10,000 రూపాయలు సహాయం చేయడు. విద్యాపరంగా వైద్యపరంగా అపోలో హాస్పిటల్ పోతే ఒక బెడ్ ఇయ్యాడు, ఇంత డిస్కౌంట్ ఇయ్యాడు. అట్లాంటి వాడు గెలిపించుకొని ఏం చేసినాం? ఒకసారి ఆల్రెడీ ముళ్ళ కంపెనీ అంటించుకున్నాం, దులుపుకున్నాం, అయిపోయింది. ఇక దగ్గరికి రానియకండి, దూరం పెట్టండి, నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి. मेरा मुसलमान भाइयों से बहनों से यही गुजारिश करूं, आप सब लोग बाहर आइए। मई 13 तारीख 3 नंबर कांग्रेस पार्टी का उम्मीदवार हाथ का निशान रंजित रेड्डी को याद रखिए। 13 तारीख के दिन आके अपना वोटिंग परसेंटेज बढ़ा लेंगे, अपना ताकत दिखाएंगे, अपना संविधान को बचा लेंगे। పక్కా బాహరానా ఓటింగ్ పర్సంటేజ్ బడాలేంగే. అందరం బయటికి వద్దాం, పెద్ద ఎత్తున మనం కాపాడుకుందాం. శ్రీరామచంద్రుడు నా గుండెల్లో ఉంటాడు. శ్రీరాముని గుడికి నేను 10 లక్షల రూపాయలు చందా ఇచ్చిన. విశ్వేశ్వరరెడ్డి 1 రూపాయి ఇయ్యలేదంట. నేను నా గుండెల నిండా శ్రీరాముడు ఉంటాడు. అది హిందుత్వం అంటే. అందరికీ దేవుడు, అందరికీ ఆరాధ్య దేవుడు, అందరి వాడు శ్రీరాముడు అని ఎప్పుడు చెప్తాడు. ఇది మనం నమ్మాల్సిన విషయం. ఇక రాబోయే ఎలక్షన్ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి హస్తం గుర్తు. అందరు చేయలేపండి, హస్తం గుర్తుకు వేస్తారు కదా, వస్తారు కదా. పక్కా ఎంతసేపు అయినా లైన్లో నిలబడి ఓటు వేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు మనకు ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు, కేరళ నుండి వచ్చిండ్రు, సిట్టింగ్ ఎంపీ, మొన్ననే ఎంపీ ఎలక్షన్స్ కొట్లాడిండు, పక్కా గెలవబోతుండు, నాకు అత్యంత సన్నిహితుడు. ఈడెనని అక్కడికి వెళ్ళి వచ్చిండు, హీబీ ఈడెన్ అని సోదరుడు. నాకు సపోర్ట్గా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా ఇన్ఛార్జ్గా వచ్చిండ్రు. తనని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా. క్యాన్ యూ ప్లీజ్ అడ్రస్ ద క్రౌడ్ ఈడెన్? ప్లీజ్ అడ్రస్ టు మీ. ఇప్పుడు ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు, మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డిని ఎన్నికల బరిలో దించితే ఈరోజు రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో కస్తూరి నరేందర్, మిత్రుడు జ్ఞానేశ్వర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి గారు, జిల్లా నాయకులు, మండల శాఖ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చిన మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా,
మిత్రులారా, ఈ ఎన్నికల్లో మోసానికి విశ్వసనీయతకు పోటీ, ఈ ఎన్నికల్లో నమ్మకానికి నమ్మక ద్రోహానికి పోటీ, ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి పోటీ. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆనాడు 2014న రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మంజూరు చేస్తే 10 ఏళ్ళు గంగలో కలిపిండు నరేంద్ర మోడీ. వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకు అనుమతిస్తే ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండు. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా రంగారెడ్డి జిల్లాలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలని ఐటీఐఆర్ కారిడార్ని ఇస్తే ఇవాళ వాటిని రద్దు చేసిండు. మన పిల్లలు చదువుకోనికే ఐఐఎం, ఐఐటి, నల్సార్ యూనివర్సిటీ లాంటి మంచి మంచి విద్యా సంస్థలు ఆనాడు మంజూరు చేస్తే నరేంద్ర మోడీ మనకు అన్యాయం చేసిండు. మనకు మెట్రో రైలు శంషాబాద్కి ఇవ్వలేదు, మనకు మూసీ రివర్ డెవలప్మెంట్కు ఫండ్ ఇవ్వలేదు, మన హైదరాబాద్కి గోదావరి జలాలను తరలించడానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇవేవి ఇవ్వకపోను ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చి 3వ ప్రధానమంత్రిని చేయమంటున్నాడు. నేను అడుగుతున్న మిత్రులారా, మనకు బయ్యారం అడిగితే ఉక్కు కర్మాగారం ఇయ్యలే, ఇక్కడనే ఎక్కడో ఉండాలి. ఏడుందా అది? ఇక్కడ ముందుకి జ్ఞానేశ్ మరి ఏమిచ్చిండు నరేందర్? కింద పట్టుకో, ఇట్లా పెట్టి గట్ల. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే మనకేమిచ్చిండు? గాడిద గుడ్డే కదా. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ అడిగితే ఏమిచ్చిండు? మనకు ఐఐటి అడిగితే ఏమిచ్చిండు? ఐఐఎం అడిగితే ఏమిచ్చిండు? గోదావరి జలాలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నది అభివృద్ధికి నిధులు అడిగితే ఏమిచ్చిండు? శంషాబాద్కు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడతామా, రేపొద్దు ఎన్నికల్లో ఓటేస్తామా? ఇవాళ బీజేపీ నుంచి కొండను దించినామంటున్నారు బీజేపీ వాళ్ళు. నేను మా కార్యకర్తలను ఒక్క మాట అడగదలుచుకున్నా. అది కొండైనా బండైనా మా కార్యకర్తలు పిండి పిండి చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, మనకు 10 పైసలు ఇవ్వనోడు ఇవాళ మన ఓట్లు ఎట్లా అడుగుతాడు, మన ఊరికి ఎట్లొస్తాడని నేను అడుగుతున్నా మిత్రులారా. ఇవాళ వాళ్ళకు ఒకటే నమ్మకం, రాముడు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మనం అందరం హిందువులం కాదా? మనం రాముడికి మొక్తలేమా? కృష్ణుడికి పూజ చేస్తలేమా? హనుమాన్ జయంతి చేస్తలేమా? మరి ఆడ గుడిలో రాముడు అయోధ్యలో ప్రతిష్ఠించకంటే ముందే 15 రోజుల ముందే తలంబరాలు మన ఊర్లకు పంపించారు. ఎక్కడి నుంచి వచ్చినవే? అక్కడ ప్రతిష్ఠ జరగకుండా తలంబరాలు ఉంటాయా? ఎక్కడైనా లగ్గం అయినాక కదా తలంబరాలు వచ్చేది. మరి లగ్గం కంటే ముందు తలంబరాలు ఇచ్చిండంటే ఈడ రేషన్ బియ్యంలో పసుపు కలిపి మనకు పంచిపెట్టి మన ఓట్లు కొద్దులగొట్టాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డికి, అమిత్ షా గారికి చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి, భక్తి మన గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ డబ్బాలో దేవుడు పేరు చెప్పి బిచ్చమడుకున్నట్టు బస్ స్టాండ్లల్లో దేవుడు పేరు మీద ఓట్లు అడుక్కోవడానికి మీకు ఎట్లా సిగ్గు లేదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీలకు గుర్తు చేయదలుచుకున్నా, రాముడైనా, కృష్ణుడైనా, హనుమంతుడైనా, వెంకటేశ్వర్ల స్వామి అయినా మన నమ్మకం, మన విశ్వాసం చిలుకూరు బాలాజీకి ఏ కష్టం వచ్చినా మనం పోయి మొక్కుంటాం. అవునా? ఇవాళ
ఆ దేవుళ్ళను కూడా ఓట్ల కోసం తాకట్టు పెట్టడానికి ఇవాళ బీజేపీ పనిచేస్తుంది. అందుకే వెంకటేశ్వర్ల స్వామి, శ్రీరాముడు, కృష్ణుడు, హనుమంతుడే కాదు, మా గ్రామాలలో పోలేరమ్మ, మైసమ్మ, పోషమ్మ, ఎల్లమ్మకు మా తాతల ముత్తాతల నుంచి కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు భక్తి గురించి చెప్పేది? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ వాళ్ళ మోసం చూసినాం, బీఆర్ఎస్ వాళ్ళ దోపిడీ చూసినాం. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయిందని. నేను చెప్పదలుచుకున్న కేటీఆర్కు, నీ కారు ఖరాబ్ కాదు, నీ కారు అనుం చెడ్డది. కార్ఖానా నుంచి తూకం కింద ఈ పక్కనే జుమ్మెరాత్ బజార్ ఉంది, జుమ్మెరాత్ బజార్లో తూకం కింద అమ్మనికి పోయింది. అందుకే వాళ్ళ నాయన గుర్తుపట్టిండు, కారు వదిలేసిండు, బస్సు ఎక్కిండు. చూసిన కేసీఆర్ బస్సులో తిరుగుతుంటే మహబూబ్నగర్ పోయిండు, నార్కర్నూలు పోయిండు, సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరికి పోయిండు. ఏమన్నా చెప్తాడేమో అని. ఏమీ లేదు. వెనకటికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట ఆయన పని. చూసింది లేదు, ఇంటికి తెచ్చింది లేదు. కేసీఆర్ బస్సు యాత్ర గట్లున్నది. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ వాళ్ళైనా బీఆర్ఎస్ వాళ్ళైనా మనల్ని మోసం చేయడానికే వస్తారు. ఇవాళ మన ప్రభుత్వం ఉన్నది, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన తెలంగాణలో ఉన్నది. 10 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 10 ఏళ్ళు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని, మన శంషాబాద్కు మెట్రో రైలు తెచ్చుకొని, మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు మనం ఫండ్స్ తీసుకొచ్చి, ఐటీఐఆర్ కారిడార్ తీసుకొచ్చి, ఉక్కు కర్మాగారం నిర్మించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి, ఐఐఎం ఐఐటీలను ప్రారంభించి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మన పార్టీ, మన ప్రభుత్వం తీసుకుంటుంది మిత్రులారా. అందుకే ఇవాళ మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో నరేందర్ గెలిచినుంటే మనకు సమస్య ఉండకపోవు. ఇవాళ ప్రభుత్వం మనది, ఎమ్మెల్యే పరాయోడు. ఇవాళ మీ సమస్యలు చెప్పాలంటే, ప్రభుత్వంతో పరిష్కరించుకోవాలంటే మీకు ప్రజాప్రతినిధి ఉండాలి. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన తప్పు మళ్ళీ జరగొద్దు. ఈ ఎన్నికల్లో ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డిని 1,00,000 ఓట్లతో గెలిపించండి. మీ శంషాబాద్కు నిధులు తెచ్చి, మీ శంషాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి, మీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ను డెవలప్ చేయించి, మీ ప్రాంతానికి మెట్రో రైలు తెచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత రంజిత్ రెడ్డి తీసుకుంటాడు. నాకు నమ్మకంగా, విశ్వాసంగా, ఒక సోదరుడుగా ఢిల్లీలో ఒక ప్రతినిధి కావాలి. నేను చెప్పంగానే, నేను పిలువంగానే పలికే పార్లమెంట్ సభ్యుడు ఉండాలి. రంజిత్ రెడ్డి అయితే మన ఆలోచనలతోని, మన అవసరాలతోటి సరైన విధంగా రోజుకు 24 గంటలు పనిచేస్తాడు. అందుకే మిత్రులారా, ఈ ఎన్నికల్లో మనము రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలి. మన అసెంబ్లీలో జరిగిన తప్పు జరగొద్దు. అయినా ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు డిసెంబర్లో బీఆర్ఎస్ను బందబెట్టినాం, మనం మొత్తం గెలిచినట్టని. కానీ నేను చెప్పదలుచుకున్నా, ఆ 2020లో బీఆర్ఎస్ను బందబెట్టి సెమీఫైనల్సే గెలిచినాం. మే 13 తారీఖు నాడు ఫైనల్స్ ఉన్నాయి, తెలంగాణ వర్సెస్ గుజరాత్. గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ, అమిత్ షా ఉంటే, తెలంగాణ టీంకు మీ అన్న, మీ రేవంత్ అన్న ఉన్నాడు. ఆల్రౌండర్గా వాళ్ళ వికెట్లన్నీ తీసి, వాళ్ళను డక్అవుట్ చేసి, రేపు పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ఛాంపియన్షిప్ తెచ్చే బాధ్యత మా లక్షలాది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకోవాలి. మీరందరూ సిద్ధమేనా? 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 గట్టిగా చెప్పాలి, ఢిల్లీలో మోడీకి వినిపించాలి. సిద్ధమేనా? సిద్ధమేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కాన 1,00,000 మెజార్టీతో గెలిపించాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000
లక్ష 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా ఆలస్యమైంది అందరూ జాగ్రత్తగా ఇండ్లకు వెళ్ళండి మళ్ళా గెలిచినాక విజయోత్సవ ర్యాలీ శంషాబాద్ చౌరస్తాల్ని పెద్ద ఎత్తున చేసుకుందాం మిత్రులారా జై కాంగ్రెస్ పెద్ద ఎత్తున వచ్చిన నాయకులందరికీ ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్ పిల్లలకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను జై కాంగ్రెస్ మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు నడులెన్ని జరిగిన గాని నడువలేదు రేవంతన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు అసలాటలేడే మొదలంటున్నాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్న అందరి బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు